నువ్వు చెరువు ఇల్లీగల్గా 10 ఎకరాలు చెరువు భూమిలో నువ్వు జల్సాలు చేస్తున్నావు, నువ్వు ఆ జాగలా అని చెప్పి మా గుడిని బంద్ చేసినావు. నువ్వు సనాతన ధర్మం హిందుత్వం అని చెప్పుకుంటా మా కట్టమైసమ్మ చెరువుకు బేడీలు వేసినట్టు నువ్వు మొత్తం ఆడ కంచె పెట్టినావు కదా. అది సమాజానికి, నీ సమాజానికి, మా సమాజానికి మేము చూపించినాము. అది మేము చేసేది ఐడియాలజికల్ మిలిటెన్సీ. చేస్తాం. ఇంకా ఉన్నాయి నీ ఏమేమి ఎస్సీ భూములు ఏమేమి చేసినావో ఇవి చాలా ఉన్నాయి. మీ వాళ్ళ చరిత్ర కూడా చాలా ఉన్నది. ఇవి ఇప్పుడు మేము మా ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వంకు రేవంత్ రెడ్డి కూడా సవాల్. ఆయన అన్నాడు నిన్న మాట్లాడుకుంటా, ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుకుంటా అంటాడు, అది ఒకవేళ గవర్నమెంట్ భూమి అయితే నేను ఇస్తాను. గవర్నమెంట్ నువ్వేంద్ర ఇచ్చేది, వాళ్ళే తీసుకుంటారు. ఫస్ట్ నువ్వు బొక్కల పడాలి. ఎందుకంటే ఇన్ని రోజులు కబ్జాలు ఎందుకున్నావు దాని మీద? నీకు గానే కాదు, రిజిస్ట్రేషనే కాదు, దొంగ సంతకాలు పెట్టినావు. మేము మ్యాప్ తీసుకుపోయి ఆడ పెడితే ఇది అంతా కాదు, ఇదంతా వేస్ట్ అంటారు. మరి ఆర్డీఓ పెట్టిండు, ఎంఆర్ఓ పెట్టిండు, అందరు పెట్టిరు కదా దాని మీద సంతకాలు. అంటే ఎవరిని పిక్చర్ చేస్తున్నావు? ప్రజలకు చెప్పేది ఏంటంటే సినిమాలలో వీళ్ళు హీరోయిజంకే పనికి వస్తారు, కానీ వేరే జీవితాలకు వస్తే వీళ్ళు అన్ని నల్లటి బతుకులు, చీకటి బతుకులు అని చెప్పదలుచుకున్నాను. వీళ్ళందరికీ చీకటి బతుకులు వీళ్ళు బతికేటి అన్ని. నన్ను మా ఊళ్ళో అడిగినరు, అరే నువ్వు అన్నా నువ్వు గడ పోయి ఇంకా బీర్ బాటిల్ పట్టుకుంటా, అవే నీ లెవెల్ ఏంది, నువ్వు బీర్ బాటిల్ పట్టుకునేది ఏందని. అంటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే నేను అలా ఆవులను పెంచుతున్నా అన్నాడు. నీ ఆవులు పెంచే దగ్గర అంటే ఆవులు అంటే ఒక పవిత్రమైన జాగా అనే చెప్పేందుకు చెప్తున్నాడు ఆయన. నువ్వు ఆవులు పెంచే జాగాల దగ్గర బీరు సీసాల మొత్తం ఇట్లా గుట్టలేక ఎందుకు ఉంటుందా ఆయన అడిగేటందుకు చూపించిన నేను దాన్ని. ఇప్పుడు చెప్పదలుచుకున్నా అరే నువ్వు గంత పెద్ద మనిషి బీరు సీసాలు పట్టుకొని కనిపిస్తావా అంటే ఆడ చూస్తోళ్ళకి అనిపిస్తున్నాడు, అబ్బా ఇంత ఘోరం జరిగిందా అని. నువ్వే చెప్పినావు ఆవులు ఉన్నాయి, నేను ఆవులు పెంచుతున్నాను, వేరే ఏం చేస్తలేనని చెప్పని. మరి ఆవులు ఉన్న కాడ బీరు సీసాలు ఎందుకున్నాయి? నువ్వు తాగినవా, ఎవరు తాగినా నాకు సంబంధం లేదు. నువ్వు చెప్పేది ఏంటిది సమాజానికి, నువ్వు చేసేది ఏంటిది అని చెప్పేటని చెప్తున్నాం. ఇంకోటి తెలంగాణ కాడికి వచ్చి మళ్ళా ప్రత్యేక వాదము, ఉగ్రవాదము అండ్ మీ అయ్యా జాగిరా, నీ అయ్యా జాగిరా అని మాట్లాడింది కదా. దాని తర్వాత చాలా మంది మా ఊళ్ళో కూడా పౌరుషం వచ్చింది, మా పున్నం ప్రభాకర్లకు వీళ్ళ కూడా పౌరుషం వచ్చింది, ఎస్ మా అయ్యా జాగిరే అని. ఇప్పుడైనా సోయికి రాను ఆయన, సోయికి రాన్రి, ప్రమాదం ఉందని చాలా విషయాలు ఏం మాట్లాడుతున్నాడు. కాంట్రాక్టర్ మా ఊరి దగ్గర లేరా, మేము బహిరంగంగా చెప్తున్నాం. ఇక్కడోడు అక్కడ మోసం చేసినా, అక్కడోడు ఇక్కడ మోసం చేసినా, ఇక్కడోడు అక్కడ జనాలను దోపిడీ చేసినా, అక్కడోడు ఇక్కడ జనాలను దోపిడీ చేసినా, ఈ దోపిడీదారు తెలంగాణోడైనా ఆంధ్రోడైనా ఎవడైనా ప్రజాకంటకులే కాబట్టి మేము వాళ్ళకు కూడా వ్యతిరేకమని చెప్పదలుచుకున్నా. చాలా క్లియర్గా చెప్తున్నాం. ఇంకోటి వాళ్ళు మీడియాలో ఎంత దుష్ప్రచారం చేస్తా ఉన్నారంటే నా బొమ్మ పెట్టిరు, నా బొమ్మ పెట్టి ఓ నాయన ఇది అసలు పెద్దది పట్టుకొద్దాం అనుకున్నా. అంటే వీళ్ళు ఏమేం ప్రచారాలు చేస్తారు, ఎట్లా చేస్తారు అంటే అందుకు ఇది ఒక్కసారి చదువక్క జరా. నేను చదివితే ఆయనతో కల్పించి చదువునా అనుకుంటారు, జర నువ్వు చదువు. మా తెలంగాణకి ఎవరితో సంబంధం ఉండొద్దు, తెలంగాణలో తెలంగాణ వాళ్ళే ఉండాలి, తెలంగాణలో అమ్మేది కొనేది తెలంగాణ వాడే అయి ఉండాలి, కంపెనీ పెట్టేది ఉద్యోగం చేసేది తెలంగాణ వాడే అయ్యి ఉండాలి, తెలంగాణ సెపరేట్ కరెన్సీ ఉండాలి, తెలంగాణ మీద వేరే రాష్ట్రం వెళ్ళే రైళ్ళు విమానాలు రద్దు అని చెప్పి పక్క రాష్ట్రం నుంచి నీళ్లు గాలి కూడా తెలంగాణకి రావద్దు, తెలంగాణ చుట్టూ గోడ కట్టి ఎవరూ లోపలికి రాకుండా ఆర్మీని పెట్టాలి. పృథ్వీరాజ్ తెలంగాణ క్రాంతిదళ్ పార్టీ అధ్యక్షుడు. ఇతని డిమాండ్స్ అని ఇందులో ఇది నేను పెట్టినట్టుగా నా డిమాండ్స్ అన్నట్టుగా ఇగో ఇక్కడ ఒక ఛానల్, మీడియా ఛానల్ RTV అనేది పెట్టి ఇది మొత్తం సర్క్యులేట్ చేస్తున్నారు కంప్లీట్గా. అంతకుముందు పిచ్చోడని పెట్టిరు, ఇప్పుడు ఇది పెడుతున్నారు. నేను సమాజానికి చెప్పదలుచుకున్నా బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణకు. ఇదే ఇంటర్వ్యూ, ఈ ఇంటర్వ్యూ ఒక్కటి చూడరు మీరు అంతేనే. నేను ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడినా ఏందనేది. నువ్వు ఇక్కడ దాకా జూన్ 2వ తారీఖు నువ్వు ఇక్కడ గిచ్చికయ్యం పెట్టుకుంటేందుకు వస్తున్నావు కదా. నువ్వు ఇక్కడ కాదు, ఫస్ట్ నీకు నీ అడ్రస్ లేదు, నీ రాజధాని లేదు, నీ రాజధాని కట్టుకో. 12 సంవత్సరాలు మాది, 10 సంవత్సరాలు మాది వాడుకోమన్నా 10 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఇప్పటిదాకా మీకు రాజధాని పంచాయతీ ఉన్నది, నీ ఓట్లేసే ప్రజలకు నువ్వు సేవ చేయి నాయన అని ఆ ఇంటర్వ్యూలో మాట్లాడితే ఆ బొమ్మ పెట్టిగో ఈ డిమాండ్స్ పెట్టిగో ఇట్లా ప్రచారం చేస్తున్నారు. అట్లా రేపు ఇంకేమేం ప్రచారం చేస్తారో మనకు ఎరకలేదు. వాళ్ళు ఏమని అనుకోని నాకు ఫరకూడదు, కానీ మన తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా బరాబర్ పృథ్వీరాజ్ కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా తెలంగాణ అస్తిత్వం గురించి, ఆత్మగౌరవం గురించి కొట్లాడుతున్నాం. ఈ తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నాం మేము. మన రాజకీయ నాయకత్వం కూడా కరెక్ట్ లేదు. రాజకీయ నాయకత్వం కరెక్ట్గా ఉండేది ఉంటే ఇలా మాకు ఈ ఇబ్బంది
అవసరం లేకుంటుండే, ఈ బూతులు మాకు అవసరం లేకుంటుండే. మళ్ళా రిపీటెడ్గా చెప్తున్నా, మీ అమ్మల దగ్గరికి, మీ అక్కల దగ్గరికి, మీ చెల్లెళ్ళ దగ్గరికి, మీ వదినల దగ్గరికి మా మీద, మా తెలంగాణ తల్లుల మీద, మా అమ్మల మీద, మా అక్కల మీద, మా చెల్లెళ్ళ మీద, మా తెలంగాణ ఆడబిడ్డల మీద మీరు ఒక్కొక్క బూతు ఏదైతే రాస్తున్నారో మీరు వాళ్ళకు చూపియండి. చెప్పులతోని కొడతారు. ఎంత చెడబుట్టినవురా నా కడుపులా అని చెప్పి పవన్ కళ్యాణ్ మీ అమ్మ అనకపోతే చూడు, నీ వదిన అనకపోతే చూడు, నువ్వు ఇటువంటి సైన్యాన్ని నువ్వు తయారు చేస్తున్నావా అని. వెంకయ్య నాయుడు గారు, మీరు పార్లమెంట్లో మాట్లాడితే మీ గలం చాలా అద్భుతంగా ఉంటుంది. సినినమ్స్, యాంటీనమ్స్, రిథమిక్గా మాట్లాడతారు. మీరంతా పదాలతోటి అటు ఇటు చమత్కారంగా మాట్లాడి ఇంప్రెస్ చేస్తారు కదా. నీ ప్రాంతం వాళ్ళు, నీ బిడ్డ దగ్గర, నీ కోడల దగ్గర, నీ భార్య దగ్గర, నీ ప్రాంతం వాళ్ళు తెలంగాణ ఆడబిడ్డల మీద ఏం మెసేజ్లు పెడతారో ఒకసారి చూపి. ఎంత భాషా ప్రావీణ్యత ఉన్నది మీకని. సేమ్ నేను ఎన్వి రమణతో కూడా అడుగుతున్నా, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్, మీకు కూడా తెలంగాణ ప్రాంతంలో చాలా రోజులు ఉన్నారు కదా, మీ ఆడోళ్ళ దగ్గర కూడా చూపియండి. మీరేమేం భాష, ఏం చెప్పదలుచుకున్నారని. మేము విగ్రహాలు బలగొట్టేటప్పుడు శ్రీ జాస్వాది బలగొట్టలే. ధర్మమునకు నిన్నడు పిరికితనము లేదు, సత్యవాక్యమునకు సావు లేదు, వెరవలేర నీకు విశ్వనాథుని మూల సృష్టికర్త తాను సృష్టి నీవు అని చెప్పిండు. బరాబర్ అదే పాటిస్తున్నాం. మాదికు ధర్మం ఉన్నది. జాస్వా అయినా, మా పోతలైనా, వేమన్లైనా, ఎవరైనా కానీ మంచిని మేము రిసీవ్ చేసుకుంటాం. కానీ మీరు ఈ దుష్ప్రచారాలు ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో, మా ఆడబిడ్డల మీద, మా ఊళ్ళ మీద మీరైతే దాడి చేస్తున్నారో దాన్ని ఖండిస్తేందుకు ఇంకా 100 రౌండ్ టేబుల్ పెడతామని చెప్పదలుచుకున్నాను. ప్రతి ఒక్కరు చెప్పదలుచుకున్నా. ఇక్కడ కాదు, ఇంకా ఊర్లలో పెడతాం. మీ పటాపంచలు చేస్తాం. ఇంటి దొంగలను కూడా ఎండగడతాం. ఈ ప్రాంతమోడు వాళ్ళకు వత్తాస ఎట్లా పలుకుతున్నాడో వాళ్ళని కూడా ఎండగడతాం. ఎందుకు ఇక్కడ నౌకర్లు వస్తలేవు, ఎందుకు ఇక్కడ పేదరికం పెరుగుతున్నది? మార్వాడి ఉద్యమం గురించి మాట్లాడండి. మా నరసింహన్న కూడా తెలుసుగా. వీళ్ళ వృత్తులు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. అది మామూలు కాదు. అది మేము దేనికి వ్యతిరేక అని మాట్లాడుకుంటూ అంటున్నాడు. మార్వాడి అనుకుంటూ పోతే ఇక వేరేటో కూడా ఇక్కడ వచ్చి వ్యాపారం చేద్దాం. మేము వేరేటోళ్ళం వ్యాపారం చేద్దాం చెప్పలే, దోపిడీ చేద్దాం చెప్తున్నాం. బంగారం గురించి చెప్తే తన గంటలు చెప్తాడు. ఆయన మాటలు వింటే ఏడుస్తారు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. మమ్మల్ని ఇక్కడ ఎందుకు ఆ పంచాయతీ కూడా సమాజానికి తెలియాలనేది 2 నిమిషాలు టైం ఎక్కువ తీసుకుంటున్నా. మాట్లాడుకుంటా వాడు ఏం చెప్పిన వాడు జైన్ అనేటోడు వాడు అక్కడ లోకల్లోను ఒక ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మిత్రుడు, ఒక గొల్ల ఆయన, ఇద్దరు మాల సామాజిక వర్గానికి సంబంధించిన దగ్గరకు వచ్చి ఫస్ట్ ఏదో రోడ్ కాడ పంచాయతీ జరిగితే జరుపువా అంటే నీచా జాత్కా తేరీ మాకి తూబీ బాత్ కడతారే అన్నాడు. నేను తెలుగు నీచా జాత్కా అంటే చిన్న నీచుడు, నీచపు కులంలో పుట్టినటువంటి వానివి నువ్వు కూడా మాట్లాడతావారా? కానీ కారు జరపమన్నందుకు అటు జైన్ మార్వాడి ఇక్కడ బతికేందుకు వచ్చినాడు అని అతని మీద దాడి చేస్తే ఆపేందుకు ఇంకో ఆయన పోతే తూ గర్గర్ జాకే దూద్ బేచిన వాళ్ళ తూ బి బాత్ కడతారే అని చెప్పన్నాడు. ఇంటింటికి తిరిగి పాలమ్ముకుంటని నువ్వు కూడా అని. అరే గింత ఘోరంగా గిదెక్కడ మాటలు మాట్లాడుతున్నా. టీవీలో చర్చల కూర్చొని మాట్లాడితే వాళ్ళ అధ్యక్షుడు చెప్తాడు, తెలంగాణలో అంటే ఏమున్నారా మీరు, తాగి పంటారు, ఇన్ని పైసలు ఉంటే తాగి పంటారు అన్నాడు. తాగి పండుగలో పివి నరసింహారావు అయినరా, తాగి పండుగలో నాగేశ్వరరావు అయినా? మీ ఆంధ్రాకు ఉన్నారా చెప్పండి? అట్లా మాట్లాడుతున్నారా? మా పాశమంకులు ఇక్కడ మాట్లాడుతున్నారా? గద్దర్లు ఉన్నారా చెప్పండి? ఉన్నారా? మా అందశ్రీలు ఉన్నారా మీ దగ్గర? ఎక్కడో దగ్గర ఉంటే ఉన్నారు కావచ్చు, ఎక్కడో దగ్గర ఉన్నారా ఇటువంటి వాళ్ళంతా? మేధస్సు ఉన్నదా? మీ మేధస్సు ఉంటే గిట్లెందుకు మాట్లాడతారు మీరు? ఇవన్నీ తెలంగాణ సమాజానికి, తెలంగాణ జనానికి ఎక్కడ ఏ దోపిడీ ఏది జరిగినా మార్వాడోళ్ళు ఇక్కడికి వచ్చి ఇయ్యాలటి కూడా గోకుల్ చాట్కి ఇప్పటికి పోదాం. ఇంత పంచాయతీ అయింది కదా ఇన్ని రోజుల నుంచి, ఇప్పటికి కూడా ఆడ పోతే ఓన్లీ క్యాష్, అకౌంట్ ఉండదు. మనకు రోడ్డు మీద ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కలిమాకు ఎవరు అమ్మినా కానీ అడిగి పోతే నీకు ఒక బార్ కోడ్ ఉంటుంది, అకౌంట్లో ఉంటుంది. కానీ వాళ్ళకి అకౌంట్ ఉండదు. వాళ్ళు ఇక్కడ భవిష్యత్తులో వాళ్ళు ఏ మండలానికి పోయినా కానీ ఒక 20 కోట్ల రూపాయలు అంటే ఒక 2-3 గంటలలో జమ చేస్తారు. ఎవరి దగ్గర ఉండే ఆ పైసలు ఇలా వాళ్ళ ఆధిపత్యం తీసుకొని అక్కడ కూర్చున్నారు. బంగారం దుకాణాలు పెడతారు, మన బంగారం గొలగొడుతారు. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే మార్వాడోళ్ళు వచ్చి ఇక్కడ బిజినెస్ చేయొద్దంటారు. బరాబర్ ఇల్లీగల్గా చేస్తాడు. నువ్వైనా మార్వాడైనా ఎవడైనా మేము మాట్లాడతాం. ఇంకొకటి, రేపు తెలంగాణ వర్తక వ్యాపార రక్షణ చట్టం రేపు మేము తీసుకురాబోతున్నాం. బరాబర్ మేము చెప్తాం, జనానికి కన్విన్స్ చేస్తాం. నేను ఆ ఉద్యమాన్ని కూడా చాలా పెద్ద ఫోర్సెస్ ఇక్కడి నుంచి కాదు, ఢిల్లీ నుంచి వస్తున్నాయి. మన ముఖ్యమంత్రి ఉట్టిదే, అలా ముంగట ఉట్టిదే. ఇవన్నీ అక్కడి నుంచి ఉన్నాయి కనుక వాటిని రక్షణగా చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో, నీ భరతం కూడా పడతాం.
నీ లెక్క ఉన్నటువంటి వాళ్ళు నీ సినిమాల గురించి ఇప్పుడు నిన్న మొన్న కూడా నీ అన్న కొడుకు సినిమా ఏదో రిలీజ్ అయిందట, మేము వాటి మీద ఇంకేం మాట్లాడతలేం. కానీ ఇక్కడ దోపిడీ చేసి నువ్వు ఇల్లీగల్ దందా చేసి నువ్వు రెచ్చగొడతానికి అంటే ఇటువంటి మాటలు మాట్లాడి మాకు జాతీయవాదం లేదని అవమానపరచుడు. ఎవరే కొట్లాడేది నువ్వు సినిమాలో చూసి జెండా పట్టుకొని తిరగగానే అయిపోయింది అనుకుంటున్నా. ఆవేశానికి వచ్చి పేదగా ఇట్లా మాట్లాడినట్టు కాదు. మీరు మా దేశభక్తిని, మా నిబద్ధతను, మా నిజాయితీని, తెలంగాణ త్యాగాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ అండ్ నీ బ్యాచ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీరందరు కనుక ఇక్కడేదో దండయాత్ర చేసి రాజకీయంగా ఏమన్నా ఇష్యూలు చేసి ఇక్కడ అన్రెస్ట్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తే తెలంగాణలో ఇంకా మేధావులు బతుకున్నారు. కొంతమంది అటు ఇటు పోయిండొచ్చు కానీ ఇంకా బతుకున్నారు. ఒక్క ఆఖరి ముచ్చట రాజకీయ పార్టీలకు గురించి చెప్పి నేను జర మీకు ఇచ్చేస్తా. ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, తెలంగాణ రాజకీయ నాయకత్వం పార్లమెంట్లో తెలంగాణను అవమానపరుస్తుంటే మాట్లాడదు, తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతుంటే మాట్లాడదు, తెలంగాణలో వ్యాపారాలు కొల్లగొట్టబడుతుంటే మాట్లాడదు, తెలంగాణలో నల్లదందాలు జరుగుతుంటే మాట్లాడరు, తెలంగాణలో హాస్పిటల్లో వైద్యం దొరకలేదంటే మాట్లాడరు, తెలంగాణలో విద్య అమ్ముడు పోతుందంటే మాట్లాడరు. ఆఖరికి తెలంగాణలో అస్తిత్వం గురించి కూడా చర్చ జరుగుతుంటే కూడా మేము ఎన్టీఆర్ విగ్రహం పెడతామని చెప్పని కాంగ్రెస్ ఆయన ముఖ్యమంత్రి పోజులు కొట్టుకుంటా మైత్రివనంలో మేము విగ్రహం పెడతామంటే, కేటీఆర్ అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆయన కూడా ఏం చెప్తారంటే మీరు ముట్టి విగ్రహం కాదు నేను కాంస్య విగ్రహం పెడతా అని చెప్పి మాట్లాడింది. నేను కాంస్య విగ్రహం పెడతాడా, ఎన్ని విగ్రహాలు పెట్టినామో మేము ప్రభుత్వానికి వచ్చినాక మేము చూపిస్తామో అని చెప్పారంటారు. అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ వాళ్ళ పరిస్థితి అట్లే ఉన్నది. వాళ్ళ అస్తిత్వం గురించి వాళ్ళ పార్టీలను కాపాడుకునే ప్రయత్నంలో ప్రజలను గొర్రెలుగా చేసి పైసలకు అమ్ముడు బయటట్టు చేసి వాళ్ళ పబ్బాలు కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా, దాన్ని విచ్ఛిన్నం చేస్తాం. మేము బరాబర్ విచ్ఛిన్నం చేస్తాం. వాస్తవాలు మాట్లాడే పని క్రాంతి దళగా మీ అసొంటోళ్ళందరినీ దగ్గర తీసుకొని పోయి మేము జనం లోపల పోతామని చెప్పదలుచుకున్నా. నేను ఇప్పుడు పాశం యావరంకులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే దయచేసి వాళ్ళు మన అమ్మలను అక్కలను చెల్లెలను తిట్టినట్టుగా మీరు ఆవేశానికి వచ్చి మీరు కూడా ఏం మాట్లాడకండి. కొంచెం ఆలోచనతోటి ఇక్కడ జనానికి అక్కడ జనానికి ఇది ఎందుకంటే ఈ యుద్ధం ఇక్కడితో ఆగేది కాదు. ఇది నేనైతే దీన్ని ఆపదలుచుకోలే, సవాలే లేదు. మా అమ్మలను మా అక్కలను మా చెల్లెలను తిట్టినాక నేను చెప్పిన భూమి మీద మీరు ఎక్కడ ఏ పొక్కలో ఉన్నా గుర్తుపెట్టుకోండి, ఏ పొక్కలు ఉన్నా ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చేతగాని ముఖ్యమంత్రి కనుక అయ్యేది ఉంటే అవుతాడు. ఆల్రెడీ ఆయన చర్యలు తీసుకోడు. దొంగ కేసులు పెట్టి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన వాళ్ళకేమో చేస్తున్నాడు. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడారు కదా, ప్రతిదీ రికార్డు చేస్తున్నాం. మా ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు ఎవరెవరికైతే మెసేజ్లు వాళ్ళు పెట్టినరో అవన్నీ రికార్డు చేసి భూమి మీద ఎక్కడున్నా కానీ మిమ్మల్ని తీసుకొస్తాం. చట్ట ప్రకారంగా మిమ్మల్ని ముස්සలు ఎక్కిస్తాం. ఏది సాధ్యం కాకపోతే ప్రజాకోట్లు కూడా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.